ఇంకా రాజశేఖర్ ఉండే పార్వతితో ఇలా అంటూ ఉంటాడు. అవని ఎలాంటిదో, అందరిని ఎలా ప్రేమించేదో, ఎలా అభిమానించేదో, అందరితో ఎంత చక్కగా ఉండేదో, ఒక్కసారి నువ్వు గతాన్ని తిరిగి చూసి ఆలోచించు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఇక పార్వతి అయితే ఆలోచనలో పడిపోతుంటుంది. అవును నిజమే కదా అని. అవని అయితే పూజ దగ్గర అక్షింతలైతే కలుపుతూ ఉంటుంది. ఇక అటు పక్క నుంచి వచ్చిన ముత్తైదులు అవనిని నిందిస్తూ ఉంటారు ఇలా. ఏమా అవని మంచిదానిలాగా నటించి ఈ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేసావని ఇక ముత్తైదులు అంటూ ఉంటారు. ఇటు పక్కన శ్రేయ ఇంకా పల్లవి అయితే సంతోషిస్తుంటారు అవనిని తిడుతున్నందుకు. ఇక పార్వతి అయితే వచ్చేసి నోరు మూయండి అని కోపంగా వాళ్ళ మీద అయితే అరుస్తూ ఉంటుంది. ఇక ఒకసారిగా అందరైతే పార్వతిని చూస్తూ ఉంటారు. ఏం ఏం కూసావని ఇక ముత్తైదు చెంప మీద అయితే కొడుతూ ఉంటుంది పార్వతి. అసలు నా కోడలు అవని గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? తన కాలి గోటికి కూడా మీరు సరిపోరు. అలాంటిది మీరెందుకు అవని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఇంకా వాళ్ళ మీద అయితే అరుస్తూ ఉంటుంది. ఇక మీరు మీ బతుకులు నా కోడలి కాలి గోటితో సమానం అని అంటూ ఉంటుంది. ఇక మీకేం తెలుసని మాట్లాడారు? మా అవని బంగారం అని చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఏంటి నేను చూస్తుంది ఇదంతా నిజమేనా? వీళ్ళు మళ్ళీ కలిసిపోయారా అని ఇంకా ఆలోచనలో పడిపోతుంది పల్లవి. ఇంకా పార్వతి అన్న మాటలకు ఇంకా అవని అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అందరైతే ఇంట్లో క్లాప్స్ కొడుతూ ఉంటారు అవనిని. ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గైస్.